హాయ్ గైస్, నేను ఈరోజు మీకు మహాభారతం నిజంగానే జరిగింది అని రుజువు చేసే లేకుంటే చెప్పడానికి మీకు ఒక 5 విషయాలు అయితే చెప్తాను అనమాట. ఆ 5 విషయాలు కానీ మీరు కానీ ఒకసారి వింటే ఏమవుతుంది అంటే మీకు నిజంగానే మహాభారతం జరిగిందేమో, ఇది మన అంటే ఇతిహాసాలు లేకుంటే ఎవరో రాసినది కాదు, ఇది మన చరిత్రేమో, అంటే ఎవరో కల్పించి రాసింది కాదు, ఇది మన చరిత్రేమో అనే ఒక ఇది కూడా మీకైతే వస్తుంది అనమాట. కాబట్టి మహాభారతం నిజము అని రుజువు చేసే కొన్ని విషయాలు అయితే నేను ఈరోజు అంటే ఏవేవి అని అంటే కృష్ణుడి ద్వారక గురించి కానీ, దాని తర్వాత సరస్వతి నది గురించి కానీ, దాని తర్వాత సినౌలి ఆ ఎక్స్కవేషన్స్ గురించి కానీ, దాని తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు అయితే నేను ఈ ఎపిసోడ్లో అయితే మీకు చెప్తాను అనమాట. సో ఎపిసోడ్ చివరి వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఏంటి అని అంటే మన భరత భూమి ఎలా అంటే ఎన్నో వింతలు విడ్డూరాలు, ఎన్నో రహస్యాలకి మెయిన్ నిలువ అన్నమాట. అంటే ఏంటి అని అంటే మనం నీట్గా పరిశీలించాలి కానీ, నీట్గా వెతకాలి కానీ మనకి తెలియని ఎన్నో రకాలైనటువంటి రహస్యాలు, అంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరో కనిపెట్టలేనటువంటి ఎన్నో రహస్యాలు, ఎన్నో పురాతనమైనటువంటి ఈ విషయాలన్నీ మన భరత భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్నాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అనమాట. కానీ ఇవన్నీ మహాభారతానికి ఎలా సంబంధం అని అంటే ఇవన్నీ జరిగింది ఓకేనా, కార్బన్ 14 డేటింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఆ కాలానికి సంబంధించినవి అని చెప్పబడ్డమే మెయిన్ రీజన్ అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే మీకు ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తా. మన మహాభారతం అంటే ఏంటి అని అంటే అర్జునుడు, కృష్ణుడు, దాని తర్వాత కౌరవులు, పాండవులు, వాళ్ళ మధ్య యుద్ధాలు, ఇదంతా జరిగింది. దాని తర్వాత లాస్ట్కి ధర్మం గెలిచింది. ఇవన్నీ అని మనం చాలా చిన్నప్పటి నుంచి చదువుకొని ఉన్నాం. ఎన్నో అంటే నేనే చాలాసార్లు మీకు చాలా ఎపిసోడ్స్లో చెప్పాను. ఇంకా ఏంటంటే ఇంకా చాలా మంది యూట్యూబర్స్ మీకు చెప్పే ఉంటారు, వాటన్నిటి గురించి మనకు తెలుసు. కానీ ఇవన్నీ నిజంగానే జరిగాయా అంటే ఇవన్నీ నిజంగానే జరగడానికి ఏమన్నా కొన్ని ప్రూఫ్లు, రుజువులు కావాలి అని అంటే మనం మొట్టమొదటిగా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ శ్రీకృష్ణుడిని అన్నమాట. ఆ శ్రీకృష్ణుడు కట్టినటువంటి ద్వారక గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అసలు ద్వారకకు వెళ్ళడానికి శ్రీకృష్ణుడికి అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే మనందరికీ తెలుసు వాళ్ళు ఉండింది మధురా నగరంలో అనమాట. కానీ అక్కడి నుంచి ద్వారక ఎందుకు వెళ్ళారు అని చెప్పుకోవాలి. ఏంటి అని అంటే ఫస్ట్ శ్రీకృష్ణుడు ఉన్నింది ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చాలా దండయాత్రలు అయితే జరుగుతాయి. అంటే ఆ ప్లేస్ ఎలా ఉండేది అని అంటే ఒక సైడ్ నది ఉండేదే కానీ ఆ ప్లేస్ కి చుట్టుపక్కల మామూలుగానే ఉండేది కాబట్టి అన్ని సైడ్ల నుంచి యుద్ధాలు జరిగేటోళ్ళు అనమాట. అంటే యుద్ధాల కోసం వచ్చేటోళ్ళు. మెయిన్ ఎవరు అని అంటే జరాసంధుడు వచ్చేటోళ్ళు అనమాట. ఇంకా ఇంకా చెప్పాలంటే పౌండ్రకుడు వీళ్ళందరూ వచ్చేటోళ్ళు. దాని తర్వాత ఇంకా కొన్ని చెప్పాలి అని అంటే వీళ్ళు ఉంటారు చూడండి, అంటే జరాసంధుడితో పాటే ఏకలవ్యుడు వీళ్ళు కూడా వచ్చేటోళ్ళు అనమాట. కాబట్టి ఎలా ఇది అంటే జరాసంధుడి చావు కృష్ణుడి చేతిలో లేదు. అంటే కావాలనుకుంటే చంపగలడు కానీ కృష్ణుడి చేతిలో అయితే లేదన్నమాట. కాబట్టి ఏమవుతుంది అని అంటే ప్రతిసారి వాళ్ళు రావడం, కృష్ణుడు ఓడించడం, వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, అంటే ఎలా అంటే నిరంతరంగా ఈ యుద్ధాలు సాగుతూనే ఉండేటి అనమాట. అంటే మధురా నగరం మీద. కాబట్టి కృష్ణుడికి ఏమనిపిస్తుంది అని అంటే ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో దట్ ఎలా అంటే అన్ని సైడ్లు మనకి సురక్షితంగా ఉండాలి. ఒక సైడ్ మాత్రమే మనం అంటే భూభాగానికి వెళ్ళి లేకుంటే ఒక సైడ్ మాత్రమే యుద్ధాన్ని చేయగలిగే ఆ ఇదిని మనం ఏర్పరచుకోవాలి అన్నట్లుగా కృష్ణుడు భావించి ఏం చేస్తాడంటే అప్పుడు ద్వారకి వెళ్తాడు అనమాట. అది ఎలా అంటే అది ఒక ద్వీపం అనమాట, అన్ని సైడ్లు నీళ్ళతో ఉంటుంది అనమాట. ఒక సైడ్ నుంచి మాత్రం ఒక కనెక్షన్ అన్నమాట, ఎక్కడికి మన భారత భూభాగానికి కనెక్షన్ ఉండేలాగా అయితే చేసుకొని మధురా నగరం నుంచి కృష్ణుడు వీళ్ళంతా అంటే వాళ్ళ ఆ వంశం అంతా ఏమవుతుంది అంటే ఆ రాజ్యం అంతా చెప్పాలి అని అంటే ఇక్కడికైతే మూవ్ అయిపోతుంది అనమాట. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే ద్వారకలో అయితే కృష్ణుడు అయితే ఉంటాడు అనమాట. అది మనం చాలా బుక్స్ లో చదువుకొని ఉంటాం. ఎలా అంటే మనకి మహాభాగవతంలో కూడా చెప్పుండొచ్చు. నేను మీకు చెప్పే మహాభారతంలో కూడా ద్వారక గురించి ఎక్కువ దగ్గరలో అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. అర్జునుడు వీళ్ళందరూ వాళ్ళు ఎలా అంటే అర్జునుడు ఒక్కడే ఒకసారి అరణ్యవాసానికి వస్తాడనమాట. అప్పుడు కానీ పాండవులందరూ ఆ 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కానీ ఈ సిచ్యువేషన్స్ చాలా దగ్గర కొని మనకేంటి అని అంటే ద్వారక గురించే మెన్షన్ చేసింది కానీ మధురా నగరం గురించి ఎక్కువ మెన్షన్ చేయలేదన్నమాట. సో దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇలా మహాభారతం మంచి పీక్ టైంకి వచ్చేసరికి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అంటే ద్వారకలో ఉన్నాడు అనమాట, ఇక్కడైతే లేడు. సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇంక చాలా యుద్ధాలు ఇవన్నీ అయిపోయింది. అది ఎప్పుడు మునిగిపోద్ది అని అంటే మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే గాంధారి శాపం, దాని తర్వాత ఎంతో మంది ఋషుల యొక్క శాపాలు అయితే ఉంటాయి అన్నమాట దానికి. కాబట్టి ఏమవుతుందనంటే కృష్ణుడు అలా చనిపోగానే అదేం కాలేదన్నమాట. కృష్ణుడు చనిపోయిన కొద్ది రోజులకి అర్జునుడు అక్కడికి వస్తాడు. అర్జునుడికి వచ్చినప్పుడు అర్జునుడు కూడా తెలుస్తుంది అనమాట. ఏంటి అంటే ఇంకొక వారం రోజుల్లో ఆ ద్వారక మొత్తం మునిగిపోబోతుంది అని అర్జునుడు కూడా తెలిసి ఆ ద్వారకలో ఉండే ప్రజలందరినీ తీసుకొని అయితే వెళ్ళిపోతాడు అనమాట. దాని తర్వాత సముద్రుడు ఆ ద్వారకనైతే మింగేస్తాడు. సో ఇది బ్రీఫ్ గా చెప్పాలి అని అంటే మధురా నగరం నుంచి కృష్ణుడు ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత వాళ్ళు అక్కడంతా ఉన్నింది, దాని తర్వాత ద్వారక ఎలా మునిగిపోయింది. సో ఇది బ్రీఫ్ అనమాట. ఇదంతా ఏంటి అని అంటే మనం చూసుకుంటే మన చరిత్ర బుక్కుల్లో కానీ ఈ హరప్ప నాగరికతలు కానీ ఇంకా చాలా చాలా చరిత్ర అంటే మనం చిన్నప్పటి నుంచి సోషల్లో చాలా చదువుకొని వచ్చున్నాం కదా, వాటన్నిటిలో కూడా దీని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా చెప్పాలి అని అంటే ఒక్క మన మహాభారతం బుక్కుల్లో వీటిలోనే ఎక్కువ మెన్షన్ చేసింది. కాబట్టి ఏమైంది అనంటే ఇది నిజంగానే ఉంది. ఎందుకనంటే మనకు ఆ గుజరాత్‌కి దగ్గరగానే ఉంది అన్నట్లయితే మనకు తెలుస్తుందన్నమాట కొన్ని బుక్స్ ప్రకారం. సో ఇది నిజంగానే జరిగిందా లేదా అని చెప్పేసేసి
అంటే 1930లోనే వెళ్ళి ట్రై చేశారనమాట. దాని తర్వాత అక్కడ ఒక నగరాన్ని ఇలా కనుక్కున్నారనమాట. దాని తర్వాత రాను 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 ఒక్కోటి కనుక్కుంటూ అయితే వచ్చారనమాట. ఏం జరిగింది అనంటే పురావస్తు శాఖ ప్రకారం ఏంటి అనంటే అక్కడ ఆ ద్వారక ఉండే డైమెన్షన్స్ మన బుక్‌లో మెన్షన్ చేసిన డైమెన్షన్స్ దాదాపు ఈక్వల్ అవుతున్నాయంట. ఇంకా ఎన్నో పెద్ద పెద్ద భవంతులు, ఎన్నో పెద్ద పెద్ద గోడలు, ఎన్నో ప్రాకారాలు ఇవన్నీ కూడా అక్కడ చెప్పిన కొన్ని విధానాలుగా అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు అక్కడ కొన్ని తవ్వకాలు చేసిన తర్వాత దాన్నంతటిని కార్బన్ డేటింగ్ చేస్తే అంటే సీ14 కార్బన్ డేటింగ్ చేస్తే అది చాలా పురాతనమైనది అనమాట. ఈ నాగరికతలన్నిటికంటే కూడా చాలా పురాతనమైనది. అది మహాభారత కాలానికి మ్యాచ్ అవుతుంది దగ్గర దాపు అన్నట్లయితే వచ్చిందనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అనంటే అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలని లేదు. ఎందుకనంటే అది ఎప్పుడు 100% అక్యురసీ అయితే ఉండదు. ఇంకోటి ఏంటి అనంటే అది భూగర్భ జలంలో కలిసిపోయింది కాబట్టి అంటే సముద్రంలో కలిసిపోయింది కాబట్టి ఏమవుతుంది అనంటే అక్కడ ఉండే కొన్ని ఆ ఆధారాలన్నీ అటు ఇటు అయిపోయి ఉండొచ్చు. ఓకేనా, కొన్ని రియాక్షన్స్ వల్ల ఏదైనా ఉండొచ్చు. ఎందుకనంటే అదంతా సముద్రం చే కప్పబడిపోయింది కాబట్టి అంత షార్ప్ ఎగ్జాక్ట్ టైమ్స్ అయితే రాదు కానీ బట్ ఆ రేంజ్ అయితే వస్తుంది అనమాట. సో ఆ కాలం అంతా ఏమవుతుందనంటే మన మహాభారత జరిగిన కాలం ఆ టైంకి అయితే మ్యాచ్ అవుతుంది అనమాట. ఇంకా ఏంటి అని అంటే అక్కడ చాలా దొరికినటువంటి కొన్ని పాత్రలు కానీ కొన్ని వస్తువులు కానీ ఇవన్నీ చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా తెచ్చున్నారనమాట. సో ఇలా ఎలా అంటే వాటన్నిటి గురించి అంటే ఆ నగరం అసలు అక్కడ ఉంది అని కూడా ఎవరికీ డౌట్ రాదు. ఎందుకంటే సముద్రంలో ఎప్పుడో మునిగిపోయింది కాబట్టి. మన చరిత్ర పుస్తకాల్లో కూడా ఎక్కువ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి. కానీ ఎక్కువ మెన్షన్ చేసింది ఎక్కడ అంటే మహాభారతంలోనే ఎక్కువ మెన్షన్ చేసింది అనమాట. ఇంకా భాగవతంలో కూడా మెన్షన్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఏమైంది అనంటే ఆ కొన్ని రెఫరెన్సెస్ చూసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి వెతకంగానే అక్కడ ఒక మహానగరం దొరికింది అని అంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఎప్పుడో పురాతన కాలంలో, ఓకేనా, నాకు తెలిసి మనం మా భారత మ్యాప్ వచ్చినప్పటి నుంచి ఆ ప్లేస్ అయితే లేదనమాట. కాబట్టి ఎప్పుడో పురాతన కాలంలోనే అది అక్కడైతే అలా పోయింది, మునిగిపోయింది అని చెప్పడానికి ఒక బెస్ట్ ఇదే అన్నమాట. దాని తర్వాత వాళ్ళు చేసిన కార్బన్ డేటింగ్, సీ14 కార్బన్ డేటింగ్ కానీ దాని తర్వాత అక్కడ నుంచి తెచ్చిన వస్తువులు కానీ వాటి డైమెన్షన్స్ కానీ వీటన్నిటిని కానీ చూస్తే ఇది ద్వారకయే అని అంటే ఆ అనుమానాలు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి అనమాట. ఖచ్చితంగా ద్వారక అని 100% అయితే చెప్పబడలేదు. ఇంకా దాని గురించి ఇంకా రీసెర్చ్లు అయితే చేస్తూ ఉన్నారు. బట్ దాన్ని చూసినప్పుడు మీకు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే బుక్కుల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. హిస్టరీ బుక్కుల్లో ఒక మహాభారతంలోనే మెన్షన్ చేసి ఉండడం, దానికోసం వాళ్ళు ఎతికితే అక్కడ ఒక నగరం ఉండడం, ఆ నగరం ఏ డైమెన్షన్స్ లో ఉందంటే వీళ్ళు అంటే ఆ విస్తీర్ణం అదంతా వీళ్ళు ఎలా బుక్కుల్లో మెన్షన్ చేస్తున్నారో అంతే ఉండడం, పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండడం, ఒక రాజ్యం లాగా ఉండడం, అక్కడ ఎన్నో వస్తువులు చూడడం, అక్కడ తవ్వకాలు చేస్తే కార్బన్ డేటింగ్ చేస్తే ఆ వాటి యొక్క ఏజ్ మహాభారతం జరిగిన యొక్క ఏజ్ కి మ్యాచ్ అవడం. సో వీటన్నిటిని చూస్తే మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఇది నా ప్రూఫ్ 1 అనమాట. రెండోది నేనేం చెప్పబోతున్నాను అనంటే సరస్వతి నది గురించి. మన పురాణాల్లో లేకుంటే మన చరిత్రలోనైతే నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఇదంతా జరిగిందని అయితే నేనైతే నమ్ముతున్నాను అనమాట. కాబట్టి మన చరిత్రలో ఏంటి అనంటే సరస్వతి నదికి కూడా చాలా ప్రత్యేకత ఉందన్నమాట. సరస్వతి నది ఎలా అంటే అలా ఉత్తర భారతదేశంలో ఏమవుతుందనంటే మన భారతదేశానికి దాని తర్వాత పాకిస్తాన్ కూడా కొంచెం అయితే టచ్ అవుతుంది అనమాట. సో ఇదైతే మనకి సరస్వతి నది గురించి తెలుసు. ఈ సరస్వతి నది ఎప్పుడో ఇంకిపోయింది అనేది కూడా మనకు తెలుసు అనమాట. కానీ రీసెంట్ కొన్ని రీసెర్చ్ల ప్రకారం కొన్ని ఇస్రో కానీ దాని తర్వాత ఇలా కొన్ని వాళ్ళు తీసిన ఫోటోల ప్రకారం ఏం జరిగింది అనంటే ఏం తెలిసింది అనంటే అటు సైడ్ నుంచి ఒక నది ప్రవహించింది అన్నట్లు చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనంటే మన భౌగోళిక శాస్త్రం కానీ దాని తర్వాత ఈ పురావస్తు శాఖ శాస్త్రం అంటే పురావస్తు శాఖ వాళ్ళు కానీ వీళ్ళందరూ చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటి అనంటే అక్కడ ఉండే రాళ్ళు కానీ, ఓకేనా, ఆ ప్రవాహ నది అంటే ప్రవహించింది అనుకోండి నది, అక్కడ ఆ ఆనవాళ్ళు ఉంటాయి కదా, ఆ ఆనవాళ్ళు కానీ వాటన్నిటిని బేస్ చేసుకొని వీళ్ళు రీసెర్చ్ చేయంగా తెలిసింది ఏంటి అనంటే ఎప్పుడో పురాతన కాలంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక నది ప్రవహించిందని, ఓకేనా, వాళ్ళు చేసిన కార్బన్ డేటింగ్ కానీ వాళ్ళు చేసిన మిగతా ఇతరత్ర రీసెర్చ్లు అన్నింటినీ బేస్ చేసుకొని ఇక్కడ ఒక నది ప్రవహించిందని కానీ దాని తర్వాత ఏంటంటే కొన్ని భౌగోళిక మార్పుల వల్ల కొన్ని ఈ టెంపరేచర్స్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ నది ఎండిపోయిందని, కంప్లీట్ గా ఎండిపోయింది అన్నట్లయితే వాళ్ళ రీసెర్చ్లు అయితే తెలిసిందనమాట. ఇంకోటి ఏంటి అనంటే మన ఇస్రో వీళ్ళందరూ అంటే ఈ ఫోటోలు తీసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆనవాళ్ళు కూడా కనిపించాయి అన్నమాట. అంటే ఆ నది పరివాహక ప్రాంతం ఉంటుంది చూడండి, ఆ ఆనవాళ్ళు చాలా ఈజీగా తెలిసిపోతాయి అనమాట. ఎందుకంటే నదులు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి కదా, ఆ ఆనవాళ్ళు తెలిసిపోతాయి అనమాట. సో వీళ్ళు కూడా ఆ ఆనవాళ్ళని అయితే కన్ఫర్మ్ చేశారు అన్నట్లయితే కొన్ని దగ్గరలో అయితే నేను చదివాను అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఏంటి అని అంటే సరస్వతి నది ఎన్నో సంవత్సరాల క్రితం ఉంది. సో సరస్వతి నది ఉంది అని అంటే మన బుక్కుల్లో రాసిన ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇప్పుడు సరస్వతి నది లేదు కదా, సో అప్పుడు ఉంది అని అంటే ఏంటి, అప్పుడు రాసిన బుక్కులన్నీ నిజమనే కదా, సో అప్పటి నుంచే అవన్నీ జరిగినాయనే కదా. సో మన చరిత్రలో అంటే మన బుక్కులో రాసిన దాని ప్రకారం ఏంటి అని అంటే సరస్వతి నది గురించి చాలా ప్రత్యేకత అయితే ఉంది కాబట్టి ఆ నది ఆనవాళ్ళని దాని తర్వాత వీటన్నిటిని గుర్తించారు కాబట్టి
ఇది కూడా దానికి రిలేటెడ్. అంటే ఏంటి అనంటే మన పురాణాలన్నీ నిజంగానే జరిగాయి అని చెప్పే ఒక ఎగ్జాంపుల్‌గా అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి అనంటే మీకు ఈ ఇమేజెస్ అన్ని ప్రాపర్‌గా పెడుతున్నాను. ఇవైతే చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ఎందుకు నేను ఈ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా అంటున్నాను అనంటే, ఈ ఒక్క విషయం మన మహాభారతం జరిగింది అని చెప్పడానికి చాలా క్లోజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తదనమాట. సో ఏంటి అనంటే సినౌలి ఆ ఎక్స్‌కవేషన్స్ అనమాట. అంటే ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిగినప్పుడు అనమాట. ఈ సినౌలి అనే ఈ ప్లేస్ ఎక్కడుంది అనంటే, మనం చూసుకుంటే ఇక్కడ మీకు మ్యాప్ పెడుతున్నాను చూడండి. హస్తినాపురం, మధుర, ఓకేనా, కురుక్షేత్ర వీటన్నిటి దగ్గరగానే ఉందన్నమాట. కాబట్టి అంత పెద్ద సైన్యం వచ్చినప్పుడు అక్కడ అంటే ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు. అంతకు ముందు కూడా ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు. సో వాళ్ళందరినీ అక్కడే బూడిపోయి ఉండొచ్చు, లేకుంటే అక్కడే ఉండిపోవచ్చు. ఇలాంటివన్నీ జరుగుండొచ్చు కదా! కాబట్టి ఏమవుతుందనంటే ఈ విషయం మీకు చాలా ప్రాపర్‌గా చెప్తానన్నమాట. ఏంటి అనంటే అప్పుడు అక్కడుండే కొంతమంది రైతులు ఏం చేస్తారు అనంటే మామూలుగా ఈ రీసెంట్ ఇయర్స్‌లో చెప్పాలి అనంటే ఇది 2005లోనో, 3లోనో ఎప్పుడో జరిగిందన్నమాట. వాళ్ళు ఇలా నాగలితో పొలం దున్నుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలియకుండానే కొన్ని అస్థి పంజరాలు ఇవన్నీ బయటపడతాయన్నమాట. దాని తర్వాత దాన్ని చెప్పంగానే ఏమవుతుందంటే మన ఇంకా అందరూ వచ్చేస్తారు. పురావస్తు శాఖ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసేసి అక్కడ తవ్వకాలు జరిగి రీసెర్చ్ చేయంగా ఏం జరిగింది అనంటే ఏం తెలిసిందనంటే ఈ ఈజిప్ట్ మమ్మీలు ఇవన్నీ ఉంటాయి చూడండి. వాటికి ఏ మాత్రం తీసిపోనటువంటి కొన్ని అన్నీ బయటపడ్డాయన్నమాట. అంటే అలాంటి బాక్సుల్లో ఓకేనా. అలాంటి బాక్సుల్లో వాళ్ళని పెట్టి ఉంచడం. దాని తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అనంటే ఎన్నో రకాలైనటువంటి ఈ పాత్రలు గాని, కత్తి ఆయుధాలు గాని, దాని తర్వాత షీల్డ్‌లు గాని ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అవి కాకుండా రథాలు ఓకేనా. రథం ఎలా ఉంది అనంటే ఒక మనిషి మాత్రమే వెళ్ళగలిగే అంటే చిన్న రథం అన్నమాట. ఇటు సైడ్ చక్రాలుండి మధ్యలో ఇంత స్పేస్ వరకు ఉండి అది ఎలా ఉందంటే దాని కొమ్ము ముందుకు వచ్చేసేసి దానికి ఒక గుర్రాన్ని కట్టబడేలాగా. సో ఇవన్నీ చాలా అయితే బయటపడ్డాయి అనమాట. సో వీటన్నిటికి మహాభారతానికి సంబంధం ఏంటి అన్నట్లు మీరు అనుకోవచ్చు. ఇక్కడ చాలా విషయాలైతే ఉన్నాయి. ఏంటి అనంటే ఆ స్థలం ఓకే. ఆ సెనౌలి ఆ ప్లేస్ ఉండే స్థలం ఏంటి అనంటే కురుక్షేత్రకి, హస్తినాపురానికి, మధురకి వీటన్నిటికి చాలా దగ్గర అనమాట. రెండోది ఏంటి అనంటే అక్కడి నుంచి బయటపడినటువంటి వీటన్నిటిని సేమ్ C14 కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇవి చాలా పురాతనమైనవి. మనకుండే నాగరికతల కంటే కూడా చాలా పురాతనమైనవి అన్నట్లయితే బయటపడిందనమాట. సో దాని తర్వాత ఏమైందనంటే అది 2004, 5లో లేకుంటే 3లోనో ఆటి గురించి అంత బాగా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి అవి అట్లా నార్మల్ అయిపోయిందనమాట. మళ్ళీ 2018లోనే అనుకుంటా. మళ్ళీ ఏం జరిగిందంటే వాళ్ళకి మళ్ళీ కొన్ని బాక్సులు ఇలాంటివన్నీ బయటపడ్డాయన్నమాట. అప్పుడు మళ్ళీ ఈసారి 100% చేయాలి అన్నట్లుగా అందరొచ్చి ఈసారి మొత్తం ప్రాపర్ రీసెర్చ్ చేయంగా ఏం తెలిసిందంటే 128 దగ్గరదాపు 128 ఈ బాక్సులు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి దాంట్లో మనుషులు అంటే వాళ్ళ అస్థి పంజరాలు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని చూసుకున్నారు. దాని తర్వాత ఏంటి అనంటే అక్కడ ఉండే ఆయుధాలకు గాని, ఓకేనా, వాళ్ళున్న ఆ బాక్సులకు గాని, దాని తర్వాత ఆ ప్రదేశంలో ఉండే ఈ రథాలకు గాని, ఇలాంటి చాలా వాటికి కాపర్ కోటింగ్ అయితే చేస్తుందన్నమాట. ఓకేనా. ఆ కాపర్ కోటింగ్ అంతా ప్రాపర్‌గా చేస్తుందన్నమాట. సో అదన్నీ చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారన్నమాట మనోళ్ళు. ఏంటి అంటే అంత పురాతనమైన కాలంలోనే ఇలా కాపర్ కోటింగ్ ఇదంతా చేసి ఇంత ప్రాపర్‌గా ఎలా చేశారో అని మనోళ్ళు ఆశ్చర్యపోయారన్నమాట. ఆ రథాల ఆనవాళ్ళు గాని ఓకేనా ఒక్కొక్కటి. దాని తర్వాత అంటే ఎలా అంటే ఒక 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 శవపేటిక లేకుంటే ఆ మమ్మీ బాక్స్ ఉందనుకోండి. దాని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనంటే ఆళ్ళు యూజ్ చేసినటువంటి కత్తులు ఓకేనా, షీల్డ్‌లు వాటికి సంబంధించినటువంటి కొన్ని పాత్రలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. రథాలైతే ఉన్నాయి. అవన్నీ దాని చుట్టుపక్కలే ఉన్నాయి. వాళ్ళ బాక్స్ అయితే ఉంది. దాని లోపల వాళ్ళ శరీరాలు అంటే అస్థిపంజరాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కార్బన్ డేటింగ్ చేసి ఎంతో పురాతనమైనది మన మన ఇయన్నీ లేనటువంటి ఇంకా పురాతనమైనది అన్నట్లయితే తెలిసొచ్చిందనమాట. తెలుసుకొనొచ్చిందనమాట. సో దీన్ని నీట్‌గా ఆలోచించండి మీరు. ఎందుకనంటే ఈ ప్లేసు మన కురుక్షేత్రానికి గాని, మధురకు గాని చాలా దగ్గర. ఇంకోటేంటి అనంటే దీంట్లో ఎప్పటినుంచో ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయన్నమాట. ఇంకోటేంటి అంటే అడ్వాన్స్‌డ్ ఈ కాపర్ కోటింగ్ ఇవన్నీ చేసున్నారు. గొప్ప కత్తులు ఇవన్నీ వచ్చున్నాయన్నమాట. ఇవన్నీ పక్కన చేసేసి ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం చెప్పాలి ఏంటి అనంటే మన భారత నారీమణుల గురించి. చాలా గొప్పవాళ్ళు అంటే ఫైటర్స్‌కి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా మనం అప్పట్లో వాళ్ళని ఫీల్ అయ్యేటోళ్ళం అన్నమాట. ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరిని చూసుకుంటే. ఇక్కడేంటి అనంటే అక్కడ దొరికినటువంటి ఆ బాక్సులు ఏంటి అంటే కొన్ని అస్థిపంజరాలు వచ్చి అమ్మాయిలవంట. అంటే ఆడవాళ్ళవంట. వాళ్ళకి ఇంకోటి ఏంటి అనంటే వాళ్ళ మోకాళ్ళ నుంచి వాళ్ళ శరీరం మాత్రమే ఉందన్నమాట. కింద కాళ్ళు లేవంట. అంటే అప్పట్లో ఆచారం అయ్యుండొచ్చు, లేకుంటే ఏదైనా అయ్యుండొచ్చు. లేకుంటే ఆ బాక్స్ పట్టక తీసేసి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆళ్ళ కాళ్ళ దగ్గర నుంచి తల దగ్గర వరకు ఆ స్కెలిటన్ అయితే వాళ్ళు గుర్తించి కొన్ని ఆడవాళ్ళవి కూడా గుర్తించారనమాట. ఆడవాళ్ళ ఆ బాక్సుల చుట్టూ వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు కూడా పెట్టబడి ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి ఏంటి అనంటే అప్పట్లో ఆడవాళ్ళు కూడా యుద్ధం చేశారు అన్నట్లయితే చెప్పొచ్చు. కానీ మీరు ఇక్కడ ఇంకోటి ఆలోచించొచ్చు. ఏంటి అనంటే మహాభారత సమయంలో ఎవరు ఆడవాళ్ళు యుద్ధం చేయలేదు కదా! మరి ఇయన్నీ ఆడవాళ్ళు యుద్ధం చేశారు అంటున్నారు. మరి ఎలా రిలేటెడ్ అవుతుందని? మహాభారత యుద్ధంలో ఏమవుతుందంటే చాలా మంది అబ్బాయిలు చనిపోతారనమాట. మగవాళ్ళు ఆల్మోస్ట్ చచ్చిపోతారు. సో దాని తర్వాత మేబీ ఇలాంటి యుద్ధాలు ఏమన్నా జరుగుండొచ్చేమో. అక్కడ
వాళ్ళు నారులు ఓకేనా, స్త్రీలు యుద్ధాలు చేసి ఉండొచ్చేమో, అంటే జరగొండొచ్చేమో. లేదు అని అంటే కొన్ని కొన్ని యుద్ధాల్లో అంటే రాని అంటే ఎలా అంటే అక్కడ ఆడవాళ్ళు యుద్ధం చేసేంత పరిస్థితి వరకు వచ్చింది అని అంటే 2 విషయాలన్నమాట. ఏంటి అనంటే వాళ్ళ ప్రాంతం ఎప్పుడూ యుద్ధాలకి ఇది ఉండడం. అంటే ఏంటంటే ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, పురుషుల సంఖ్య తగ్గిపోయిందనుకోండి, అప్పుడు స్త్రీలు కూడా యుద్ధం చేయాల్సొస్తది. అది ఒక రీజన్ అయ్యుండొచ్చు. లేదా ఈ మహాభారత కాల యుద్ధంలో మొత్తం పురుషులందరూ ఆల్మోస్ట్ అంతరించిపోయినప్పుడు మిగిలిన కొంతమంది మాత్రమే ఉండంగా వాళ్ళలో కొంతమంది యుద్ధం చేయలేకుండా ఉంటే వాళ్ళకి సపోర్టివ్‌గా అమ్మాయిలు కూడా వచ్చుండొచ్చు. పాసిబులే కదా! సో, ఈ విషయాలన్నిటిని మీరు దగ్గర పెట్టి ఒకసారి ఆలోచించండి. మధురా నగరం ఓకేనా? దాని తర్వాత కురుక్షేత్రం, హస్తినాపురం ఈ సిటీలన్నిటికి మీకు ఇక్కడ మ్యాప్‌లో చూపించా కదా! వీటన్నిటికి దగ్గరగా ఉండే ఆ ప్లేస్‌లో ఇవన్నీ బయటపడ్డవన్నమాట. గొప్ప గొప్ప రథాలు గాని, ఆయుధాలు గాని వీటన్నిటిని కార్బన్ డేటింగ్ చేస్తే అవన్నీ చాలా పురాతనమైనవి. మహాభారత కాలానికి దగ్గరదాపు ఈక్వల్‌గా ఉన్నాయి దగ్గరదాపు ఎగ్జాక్ట్‌గాని కాదు. దగ్గరదాపు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అన్నట్లయితే చెప్పబడిందన్నమాట. సో, ఇది మీకేమనిపిస్తుంది? ఓకేనా? ఈ తవ్వకాల వల్ల బయటపడిన ఈ వస్తువులన్నీ మహాభారత కాలానియేనా? లేకుంటే కొంచెం ఆ సమయానివేనా? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇంకా ఇంకొక నెక్స్ట్ ప్రూఫ్ ఏంటి మనం చెప్పుకోవాల్సింది ఏంటి అనంటే, చాలా చాలా ఇదున్నాయన్నమాట. ఏంటి అనంటే, ఇప్పుడు మనకు తెలుసు మహాభారతంలో ప్రాపర్‌గా మెన్షన్ చేసినటువంటి ఎన్నో వ్యూహాలున్నాయి. వాటన్నిటిలో అన్నిటికంటే ప్రత్యేక స్థానం ఉండేది దేనికి అనంటే పద్మ వ్యూహానికనమాట. ఆ పద్మ వ్యూహం యొక్క ఆనవాళ్ళు అది ఒక రాతి మీద చెక్కబడ్డాయి. ఇక్కడ మీరు ఆ ఇమేజ్ చూడొచ్చు. ఆ రాతి మీద చెక్కబడ్డం. నేను ఆ ఇమేజ్ ప్రాపర్‌గా గమనించాననమాట. నేను అంటే పద్మవ్యూహం వీటన్నిటి గురించి చాలా దగ్గర చదివాను. వాటిని కొంచెం డీటెయిల్‌గా అనాలిసిస్ కూడా చేశాననమాట. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఆ ప్రతి ఒక్కటి పద్మవ్యూహం ఈక్వల్‌గానే ఉందనమాట. అంటే వాళ్ళు ఆ వార్ స్ట్రాటజీస్ మనకి అందించాలనో, లేకుంటే ఎలా అయినా ముందు తరాలకు అందించాలనో అలాంటి వాటి మీద చెక్కి పెట్టారేమో. ఓకేనా? సో, ఇది కూడా మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా అయితే చెప్పుకోవచ్చనమాట. సో, వీటన్నిటిని మీరు దగ్గర పెట్టి ఆలోచించి చూడండి. మీకే ఒక ఐడియా అయితే వస్తది. ఇప్పుడు నేను లాస్ట్‌గా చెప్పబోయేది ఏంటి అనంటే, లాస్ట్ ప్రూఫ్ ఏంటి అనంటే, మన భగవద్గీత. సో, మన భగవద్గీత కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. మహాభారతం నిజంగా జరిగిందని చెప్పడానికి. ఎందుకు అనంటే, ఆ మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇవన్నీ బోధించాడన్నమాట. నేనే దేవుడిని, ఇవన్నీ మీరు చేయాలి, మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి అన్నట్లుగా అర్జునుడి మనసులో ఉండే అన్ని అనుమానాలను తొలగించడానికి శ్రీకృష్ణుడే తానే తన విశ్వరూపాన్ని మొత్తాన్ని ధరించేసేసేసి అర్జునుడికి భగవద్గీత అయితే చెప్పాడనమాట. అది మనందరికీ శిరోధార్యం భగవద్గీత. కాబట్టి ఆ భగవద్గీతను మనం ఇప్పుడు కూడా చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ సమయంలోనే అది చెప్పబడింది. ఇంకెక్కడా కూడా భగవద్గీత గురించి మెన్షన్ చేయదనమాట. మన చరిత్ర బుక్స్‌లో గాని, బయట ఎక్కడా కూడా మెన్షన్ లేదు. ఓన్లీ ఆ మహాభారత సమయంలో కృష్ణుడు చెప్పినటువంటి ఆ భగవద్గీత, కృష్ణుడు తనే మాట్లాడినటువంటి చెప్పినటువంటి ఆ భగవద్గీతను మనం ఇప్పటికీ చదువుకుంటున్నాం అనమాట. సో, అది కూడా దానికి రిలేటెడ్‌గా అన్నట్లయితే నేనైతే భావిస్తున్నా. సో, ఇది గైస్ ఓవరాల్ ఎపిసోడ్. మీకు అన్ని పాయింట్స్ ఒక దగ్గర పెట్టుకొని చూడండి. ఏంటి అనంటే, ఇలా ద్వారక నగరం ఉంది అనే ఏ చరిత్ర పుస్తకాల్లో లేవు. ఒక మహాభారతంలో తప్ప. వాళ్ళక్కడికెళ్ళి దాన్ని చూడంగానే ఆ డైమెన్షన్స్ గాని, ఓకేనా? అక్కడ కార్బన్ డేటింగ్ చేస్తే దాని ఏజ్ గాని, దాని తర్వాత అక్కడుండే పాత్రలు గాని, పెద్ద పెద్ద గోడలు, ప్రాకారాలు గాని, ఇవన్నీ కృష్ణుడు ఉన్నాయి అని చెప్పడానికి, ద్వారక ఉంది అని చెప్పడానికి చాలా దగ్గరకుందనమాట. సరస్వతి నది గాని, మనం లేదనుకున్నాం. కానీ ఇస్రో వీళ్ళు పంపించిన కొన్ని కొన్ని ఫోటోల ప్రకారం దాని తర్వాత అక్కడ భౌగోళిక శాస్త్రాలు అంటే దాని వాళ్ళు గాని, దాని తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు గాని చేసిన కొన్ని రీసెర్చ్ ప్రకారం అక్కడ ఆల్రెడీ ఒక నది ప్రవహించిందని చెప్పడం. దాని తర్వాత ఈ తవ్వకాల్లో బయటపడినటువంటి ఎన్నో రకాలైన రథాలు, ఆయుధాలు, అంటే మనుషుల అస్థిపంజరాలు అవన్నీ కార్బన్ డేటింగ్ చేస్తే చాలా 4000 సంవత్సరాల కంటే ఇంకా పురాతనమైనవి అన్నట్లయితే చెప్పబడ్డం. దాని తర్వాత వచ్చేసేసి మనం అక్కడక్కడ చూస్తే ఇలాంటి పద్మవ్యూహాలు వీటన్నిటిని గీయబడ్డం. మన భగవద్గీత ఇవన్నీ గాని చూసుకుంటే మీకేంటి అనంటే, మహాభారతం నిజంగానే జరిగింది అనే ఖచ్చితంగా ఒక అనుమానం గాని, ఆ ఇంట్రెస్ట్ గాని మీకైతే రావచ్చనమాట. నేనైతే నమ్ముతున్నాననమాట. మన నేల సాక్షాత్తు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, పరశురాముడు, దాని తర్వాత శివుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు నడిచినటువంటి నేలనైతే అంత పుణ్యభూమి అనైతే నేనైతే నమ్ముతున్నాననమాట. సో, మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ విషయాలన్నిటిని బట్టి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేయండి. నాకు చివరగా అయితే చెప్పండనమాట. మీరు నేను చెప్పిన ఈ పాయింట్స్‌కి మీకు కొంచెమన్నా వాలిడ్ అనిపించిందా? లేదనంటే అంటే ఎలా అంటే కొంచెమన్నా వాలిడ్ అనిపించి మీకు మహాభారతం నిజంగా జరిగిందేమో అనే ఒక డౌట్ అయితే వచ్చిందా? నిజంగా జరిగిందేమో కదా! నిజంగానే జరిగింది. ఓకేనా? సో, వీటన్నిటికి ఇంకా వాళ్ళు రీసెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజుకి మహాభారతం ఖచ్చితంగా జరిగింది అని చెప్పి 100% ప్రూఫ్ అయితే రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాననమాట. సో, ఇది గైస్ ఎపిసోడ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్.